స్వాతంత్ర్య సమరంలో ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు. 1922లో రంపా తిరుగుబాటును చేపట్టి అన్యాయాన్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి నేడు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. భారత స్వాతంత్ర సమరంలో తన ధైర్యం, త్యాగంతో చరిత్రలో నిలిచిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించిన రామరాజు తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మల సంతానంలో పుట్టాడు. కొన్ని సమాచారాల ప్రకారం అతని జన్మస్థలం భీమవరం సమీపంలోని మోగల్లు గ్రామంగా కూడా చెప్పబడుతుంది. బాల్యంలోనే ఆంగ్ల విద్యను తిరస్కరించి స్వాతంత్ర్య ఆలోచనలతో పెరిగాడు. 18 ఏళ్ల వయసులో సన్యాస జీవితాన్ని స్వీకరించిన రాజు తూర్పు కనుమల్లోని గిరిజన ప్రాంతాల్లో సంచరించి ఆదివాసీల సమస్యలను గుర్తించాడు. 1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ వల్ల గిరిజనులు తమ సంప్రదాయ పోడు వ్యవసాయాన్ని, స్వేచ్ఛను కోల్పోయారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా 1922లో రంపా తిరుగుబాటును ప్రారంభించాడు. దీన్నే మన్యం తిరుగుబాటుగా పిలుస్తారు. గిరిజనులు స్థానికుల సహాయంతో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి వంటి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు సేకరించాడు. గాంధీజీ నాన్ కోఆపరేషన్ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన అల్లూరి ఖాదీ ధరించడం, పంచాయతీ కోర్టులను ప్రోత్సహించడం వంటివి గాంధేయ సూత్రాలను అనుసరించాడు. అల్లూరి తన గెరిల్లా యుద్ధ వ్యూహాలతో బ్రిటిష్ వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. 1924 మే 7న చింతపల్లి అడవుల్లో బ్రిటిష్ పోలీసులు అతన్ని పట్టుకుని కొయ్యూరు గ్రామంలో చెట్టుకు కట్టి కాల్చి చంపారు. అయినప్పటికీ అతని త్యాగం, ధైర్యం తెలుగు జాతికి స్ఫూర్తిగా నిలిచాయి. అల్లూరి సీతారామరాజు జన్మదినంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా జరుపుతుంది. 1986లో భారత ప్రభుత్వం అతని గౌరవార్థం స్టాంపు విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడుగా పిలువబడే ఈ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు తన 27 ఏళ్ల చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి తెలుగు సంస్కృతిలో, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచాడు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.